తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ అచ్చిరాని బందిపోటు. ఒకప్పుడు కన్యాకుబ్జ నగరానికి దూరంగా ఉన్న అరణ్యంలో ఒక దొంగల ముఠ ఉండేది. ఆ దొంగలు అప్పుడప్పుడు నగరం మీద పడి దోపిడీలు చేసి ధనం తెచ్చి అరణ్యంలో తాముండే చోట దాస్తూ ఉండేవారు. నగరంలో దోపిడీలు చేసే వీలు లేనప్పుడు గ్రామాల మీద పడి దోచుకునేవారు. ఒకసారి ఈ దొంగలు నగరంలో దొంగతనాలు చెయ్యటానికి నిశ్చయించారు. అందుకోసం వాళ్ళు ముందుగానే మారువేషాలలో నగరమంతా తిరిగి ఏ ఇళ్ళు కొల్లగొట్టాలో తేల్చుకున్నారు. వారికి 2 ఇళ్ళు దొరికాయి. ఒకటి ఒక లోభి ఇల్లు. ఆ లోభి దగ్గర ఎంత ధనం మూల్గుతున్నది ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ చినిగిన బట్టలు వేసుకొని అతి బీదవాడిలాగా కనపడేవాడు. పగలు ఇల్లు దాటి పోవలసి వస్తే ఇంటికి 3 తాళాలు వేసి మరీ వెళ్ళేవాడు. రాత్రి చీకటి పడకముందే తలుపులన్నీ మూసుకొని పడుకునేవాడు. ఇంటో ఆ పిసినుగొట్టుకు తోడెవ్వరూ లేరు. దొంగలు దోచటానికి నిశ్చయించిన 2వ ఇల్లు ఒక క్షత్రియుడిది. ఈయన చాలా ధనికుడు. ఇంటి నిండా నౌకర్లే. ఆయనకు వేటాడటము, అడవి మృగాలను ప్రాణాలతో పట్టుకుని తెచ్చి తన ఇంట బోనులో ఉంచటము సరదా. ఈ 2 ఇళ్లను దోచుకోవటానికి దొంగలు 2 ముఠాలుగా చీలారు. పెద్ద దొంగతనాలు చేసే ధైర్యసాహసాలు లేని 3 దొంగలు మటుకు తామొక జట్టుగా బయలుదేరి నగరంలో చిన్న చిన్న ఇళ్లు దోచటానికి నిశ్చయించారు. 2 రోజులలో వారు తమ ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకుని 3వ రోజు రాత్రి నగరం ప్రవేశించారు. చిన్న ఇళ్లు దోచటానికి బయలుదేరిన ముఠా ఒక చిన్న మిద్దె మీద ఉండే ముసలవ్వను దోచటానికి నిశ్చయించింది. వీధిలో 2 నిలబెట్టి 3వవాడు మిద్దె ఎక్కాడు. ముసలవ్వ కుక్కి మంచంలో పడుకొని గురకపెట్టి నిద్రపోతున్నది. దొంగవాడు ఒక్కొక్క వస్తువే తీసి వీధి వైపు ఉన్న పిట్టగోడ మీదుగా గిరవాటు వేయసాగాడు. దాదాపు అన్ని వస్తువులు కింద పారేశాక దొంగకు ముసలిదాని పక్క కూడా కాజేయాలి అనిపించింది. అందుచేత వాడు ముసలవ్వను మంచం మీద నుంచి కిందకు దొర్లించి పక్క చుట్టటం మొదలుపెట్టాడు. ముసలిది నిద్రలేచి, "ఇదేం పని నాయనా? నా వస్తువులన్నీ తీసి ఆ భాగ్యవంతుల ఆవరణలో వేస్తున్నావు" అని అన్నది. తాను ముసలవ్వ వస్తువులను పారేసింది వీధిలోకి కాదా అని దొంగకు అనుమానం వచ్చింది. తాను పడేసిన వస్తువులను తన అనుచరులు తీసుకున్నారో లేదో చూడటానికి పిట్టగోడ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ముసల్ది వాడి కాళ్ళు పట్టుకొని వాణ్ణి వీధిలోనికి తోసేసింది. అలా పడటంలో వాడు మెడ విరిగి వెంటనే చచ్చాడు. మిగిలిన 2 దొంగలు బెదిరి పారిపోయారు. లోభి ఇల్లు దోచబోయిన ముఠా అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు చేరింది. ఇల్లంతా కోటలాగా ఉన్నది. తలుపు పగలగొట్టిగాని లోపలికి పోయే అవకాశం లేదు. తలుపు విరగదోస్తే చప్పుడవుతుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు లేచి తమ పనికి విఘ్నం కలిగిస్తారు. అందుచేత చాకుతో తొలిచి చెయ్యి పట్టే కంత చేసి లోపల గడియ తీసేస్తాను అన్నాడు ముఠానాయకుడు. అయితే వాడు చాకుతో తలుపు తులుస్తూ ఉండగానే లోపల ఉన్న లోభి మేలుకున్నాడు. దొంగ తగినంత కంత చేసి గడియ అందుకోవటానికి చెయ్యి లోపల పెట్టేసరికి ఆ లోభి వాడి అరిచేతిలో నుంచి తలుపులోకి ఒక పెద్ద మేకు దిగవేశాడు. దొంగ చెయ్యి తలుపుకు పట్టుకుంది. ఈ లోపుగా లోభి కిటికీలు తెరచి "దొంగలు దొంగలు" అని 4 వైపు ఇళ్లవాళ్లకు వినబడేటట్టు పెడబొబ్బలు పెట్టాడు. పొరుగిళ్లవాళ్లు గడ్డపారలు, కొడవళ్ళు, గండ్రగొడ్డళ్ళు, కర్రలు తీసుకొని లోభి ఇంటి వైపు పరిగెత్తి రాసాగారు. "తమ్ములారా, మనం పారిపోవాలి. నా చెయ్యి తెగగొట్టందే నేను మీతో పారిపోలేను. నన్ను పట్టుకున్నారంటే చిత్రవధ చేస్తారు. అందుచేత దయచేసి నా చెయ్యి తెగగొట్టండి" అని ముఠానాయకుడు తన వారిని వేడుకున్నాడు. వారు అలాగే చేసి తెగిన చేతికి దొరికినన్ని పైబట్టలు కట్టి దారి పొడుగున రక్తం మరకలు పడి తమ జాడ బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. తర్వాత వారంతా సత్తువ కొద్దీ అడవికేసి పరిగెత్తారు. కాని పురజనులు వారిని విడిచిపెట్టక వెంటపడ్డారు. చెయ్యి తెగిన దొంగ మిగిలిన వారితో పరిగెత్తలేక కత్తితో ఆత్మహత్య చేసుకుని దారిలో పడిపోయాడు. మిగిలిన వారు చావు తప్పి కన్ను లొట్టపోయి తమ స్థలానికి చేరుకున్నారు.
శత్రుడి ఇల్లు దోచటానికి బయలుదేరిన వాళ్ళు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నం ఫలించటానికి తగిన విధంగా వారు జాగ్రత్త పడ్డారు. అడవిలో తాము పట్టుకున్న ఒక ఎలుగుబంటి చర్మం వలిచి ఎండబెట్టి అందులో మంచి సాహసి అయిన తమ అనుచరుణ్ణి ఒకన్ని పెట్టి కుట్టారు. దొంగతనం చెయ్యదలిచిన రోజు సాయంకాలమే 2 దొంగలు వేటగాళ్లలా వేషాలు వేసుకుని తమ అనుచరుణ్ణి ఒక బోనులో పెట్టి క్షత్రియుని ఇంటికి తీసుకుపోయి, మహారాజా, ఈ ఎలుగుబంటిని తమకు కానుకగా తెచ్చాము, పంచుకోండి అని అన్నారు. క్షత్రియుడు వారి మాటలు నమ్మి నౌకర్లతో, ఒరే, దీన్ని మన ఎలుగుబంట్లతో పాటు పెట్టండి అని అన్నాడు. దొంగలు కంగారుపడి, అయ్యా, దీనికి రోగం వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది, అందుచేత దక్షిణపు గాలి తగిలే చోట ఇంట్లోనే ఉంచండి అని అన్నారు. క్షత్రియుడు అందుకు ఒప్పుకొని వారికి బహుమానం ఇచ్చి పంపాడు. అర్ధరాత్రి అందరూ సుఖంగా నిద్రపోయే వేళ ఎలుగుబంటి చర్మం కప్పుకున్న దొంగ బోనులో నుంచి బయటికి వచ్చి క్షత్రియుడు ఇంటి తలవాకిలి తెరిచాడు. బయట వేచి ఉన్న దొంగలందరూ లోపలికి వచ్చారు. ఖజానా అంతా పడమటి వైపు గదిలో ఉన్నది. దీపాలు పెట్టే వేళ దాదాపు మనుగు వెండి సామాను ఆ గదిలో పెట్టారు. ఆ గది తాళపు చెవులు పెద్ద పహారావాడి దగ్గర ఉన్నాయి. వాడు వసారాలో నిద్రపోతున్నాడు అని ఎలుగుబంటి దొంగ చెప్పాడు. వాడి అనుచరులు పెద్ద పహారావాణ్ణి చంపివేసి తాళపు చెవులు గుత్తి సంపాదించారు. వాళ్ళు ఖజానా గదికేసి వెళుతూ తమ అనుచరుడితో, నువ్విక్కడే తిరుగుతూ ఉండు, ఒకవేళ ఏ నౌకరైనా లేచినా నిన్ను చూసి భయపడి కిక్కురుమనకుండా లోపలికి దాక్కుంటాడు అని అన్నారు. ఎలుగుబంటి దొంగ సరేనని ఆవరణలో అటూ ఇటూ తిరగసాగాడు. బోనులో నుంచి తప్పించుకున్న ఎలుగుబంటిని చూసి క్షత్రుయుడి నౌకర్లు బెదురుతారనుకోవటంతో దొంగలు పప్పులో కాలు వేశారు. వాళ్లకు అడవి మృగాలు అలవాటే. దొంగలు ఖజానాలోకి దూరిన కొద్దిసేపటికి ఒక నౌకరు లేచి ఆవరణలోకి వచ్చాడు. బోనులో ఉండవలసిన ఎలుగుబంటి బయట తిరుగుతూ ఉండటం వాడికి కనిపించింది. వెంటనే వాడు కేకబెట్టి మిగిలిన వాళ్ళందరినీ కేకవేశాడు. నౌకర్లు దివిటీలతోనూ ఈటలతోనూ కత్తులతోనూ వచ్చి ఎలుగుబంటి దొంగను చుట్టుముట్టారు. ఈలోగా ఎవరో వేటకుక్కలను వదిలారు. అవి ఎలుగుబంటి దొంగను పట్టుకొని పీకసాగాయి. దొంగ బయటికి పోదామని ప్రయత్నించాడు, కానీ నౌకర్లు తలుపు మూసేశారు. ఎలుగుబంటి దొంగ తన ప్రాణం రక్షించుకునేటందుకు గోళ్లతో కుక్కలను పీకసాగాడు. వెంటనే ఒక నౌకరు ఈటతో వాడి డొక్కలోనికి పొడిచి వాణ్ణి చంపేశాడు. చచ్చిపోయిన ఎలుగుబంటి దొంగను సమీపించగానే నౌకర్లకు అది నిజమైన ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది. వాడు దొంగ అయి ఉండాలి. వాణ్ణి తెచ్చి బహుమానంగా ఇచ్చిన వాళ్ళు దొంగలే అయి ఉండాలి. ఈ దొంగ బోనులో నుంచి బయటికి వచ్చి తన అనుచరులను ఇంటి లోపలికి రానిచ్చి ఉంటాడు. ఈ సంగతులు స్ఫురించగానే నౌకర్లు ఖజానా గదికి పరిగెత్తారు. అక్కడ వారికి మిగిలిన దొంగలు దొరికిపోయారు. ఈ విధంగా ఆ రాత్రి దొంగలు తలపెట్టిన బందిపోటు సర్వనాశనంతో ముగిసింది.